తెలుగు 99 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఏపీలో $1 ట్రిలియన్ ఎకనామీ సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సమృద్ధి అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. Coming out of there, and of course for us being a capital will automatically get investments for the capital area, and that shouldn't be a problem. Then as you go southward, we'll be a lot more focused on manufacturing. So you'll see both a blend of good blend of white and blue collar jobs coming into the state of Andhra Pradesh. To put it right, our agenda is to make Andhra Pradesh $1 trillion economy. You know, the Honorable Prime Minister talks about 5 trillion. I say Andhra Pradesh should be $1 trillion economy. And this is something I've been talking since 2017. If you look at my speeches since 2017, I've been saying this. And we are committed to it. So in our manifesto, our first promise is to create 20 lakh jobs. So 20 lakh jobs will increase our economy by 2.5 times. More than double our economy. So whenever I meet any industrialists, that's the agenda we are saying, create jobs. For that, what kind of incentives you need, I'll provide. But create jobs. That is a single agenda that Telugu Desam, Janasena and Bharatiya Janata Party government will work with. Thank you. Acharya, Dronacharya, A1 TV, సోదపుతుడు ఇందుకు అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షత్రియ పరీక్ష కానీ కుల పరీక్ష కానే కాకూడదు. కుల పరీక్ష ఏనందువా, నీదే కులం. నీ తండ్రి భరద్వారిని జననమెట్టిది, అతి దూకారమైన నీ సంభవెట్టిది. మట్టి కుండలో పుట్టిది కాదా, నీదే కులం. కులము కూడిపెట్టదు, మతము కూడిపెట్టదు. మంచి వ్యక్తులు పరిపాలిస్తారు, మనకు కూడి పెడతారు, మనల్ని అభివృద్ధి చేస్తారు. అటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈజ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ బాబు గారు. ఇది ఎంటైర్లీ ట్రూత్. వస్తారు, పోతారు. రావటము గ్యారంటీ, పోవటము గ్యారంటీ. కానీ మనం చేసిన మంచి పనులు ఒకటే తాత్కాలికంగా ఉండవు, శాశ్వతంగా మనసు గుండెల్లో ఉంటాయి. తర్వాత ఈ మంగళగిరి ప్రజల్లో మీరు చిరస్థాయిగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యంగ్ టైగర్ లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా